హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ ప్రణీత్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కిరణ్ హాస్పిటల్, కర్మన్ఘాట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం గ్రైప్ వాటర్ గురించి. చాలామంది ఓపీకి వచ్చిన తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, మా బేబీకి గ్రైప్ వాటర్ పట్టొచ్చా అండి అని. మేము ఇచ్చే ఆన్సర్ అబ్సల్యూట్లీ నో. ఎందుకు అంటే గ్రైప్ వాటర్ అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు, దాంట్లో తల్లులకి తెలిసిన విషయమే కదా అని అంటుంటారు. కానీ తల్లులకి తెలియని విషయం ఏంటంటే అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్తాను, దాన్ని బట్టి మీరే చెప్పండి ఇది గ్రైప్ వాటర్ పిల్లలకి వాడొచ్చో లేదో. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆల్కహాల్, నెక్స్ట్ షుగర్, తర్వాత సోడియం బైకార్బోనేట్, తర్వాత సమ్ హర్బ్స్ లైక్ ఫెనల్, జింజర్ లాంటి హర్బ్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఇందులో ఉండే ప్రిజర్వేటివ్స్. ఏమంటే పారాబెన్స్ యూజ్ చేస్తారు ప్రిజర్వేటివ్స్ లాగా. సో ఈ ఇంగ్రీడియంట్స్ చూసి మీరే చెప్పండి ఇది గ్రైప్ వాటర్ పిల్లలకి వాడొచ్చో లేదో. సో ఆల్కహాల్ ఏం చేస్తుంది, బేబీస్లో మత్తు వచ్చేలా చేస్తుంది. మత్తు వచ్చి బేబీస్ నిద్రపోతారు. కానీ ఆల్కహాల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బేబీస్లో బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది ఆల్కహాల్ వల్ల. అండ్ షుగర్స్ వల్ల బేబీకి సూతనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, బేబీ కామ్గా పడుకుంటుంది. కానీ షుగర్ వల్ల బేబీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బేబీలో ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, టూత్ డికేస్, టీత్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆల్కహాల్ అండ్ షుగర్ ఉండడం వల్ల గవర్నమెంట్ దీని మీద బ్యాన్ వేసింది. సో బ్యాన్ వేసాక వీళ్ళు ఏం చేశారంటే ఆల్కహాల్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అని చెప్పి కొత్తగా మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆల్కహాల్ లేకుండా, షుగర్ లేకుండా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సోడియం బైకార్బోనేట్, ప్రిజర్వేటివ్స్ అండ్ అదర్ హర్బ్స్. సోడియం బైకార్బోనేట్ ఏం చేస్తుంది అంటే బేబీ స్టొమక్లో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో దీనివల్ల బేబీకి ఏమైనా ఎసిడిటీ ఉంటే తగ్గుతుంది. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బేబీలో కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువ రోజులు వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సోడియం బైకార్బోనేట్ వల్ల. అండ్ దీనిలో ఉండే ప్రిజర్వేటివ్స్, పారాబెన్స్ ఉంటాయి. పారాబెన్స్ వల్ల బేబీలో బ్రెయిన్ డెవలప్మెంట్ కొంచెం తగ్గి బేబీలో తర్వాత సోషలైజేషన్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనిలో అదర్ హర్బ్స్ ఉంటాయి. ఏమంటే అంటే ఫెన్నెల్ అండ్ జింజర్ ఇవన్నీ యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఎసిడిటీ తగ్గిస్తాయని చెప్తుంటారు. ఇది అడల్ట్స్లో ఎసిడిటీ ప్రాబ్లమ్స్కి మనం మెడిసిన్లా యూజ్ చేయొచ్చు, కానీ బేబీస్లో ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అనమాట. ఇవి వాడడం వల్ల బేబీలో ఎసిడిటీ తగ్గుతుందని, కోలిక్ తగ్గుతుందని అయితే నాట్ ప్రూవెన్. అండ్ గ్రైప్ వాటర్ని ఎక్కువ రోజులు బయట ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయిన గ్రైప్ వాటర్ని మీ బేబీస్కి పట్టించడం వల్ల బేబీస్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయేరియా, వామిటింగ్స్ అయ్యి ఫీవర్ వచ్చి సెప్సిస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం గ్రైప్ వాటర్ బేబీస్లో పట్టించడానికి కారణం ఏంటి, బేబీస్ ఎక్కువగా ఏడుస్తున్నారని, మేబీ కోలిక్ ఉండడం వల్ల ఏడుస్తున్నారనే రీజన్తో మనం గ్రైప్ వాటర్ పట్టిస్తాం. సో గ్రైప్ వాటర్ వాడొద్దు అంటే బేబీస్లో కోలిక్ ఎలా రిలీవ్ చేయాలి డాక్టర్ గారు అని అడిగితే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. మెథడ్స్ టు రిలీవ్ గ్యాస్ ఏమంటే అంటే ఫస్ట్ బర్పింగ్. బేబీస్కి పాలు తాగించిన వెంటనే ఖచ్చితంగా బర్పింగ్ చేయాలి, అట్లీస్ట్ 5 to 10 minutes. దాని మీద మనం వీడియో ఆల్రెడీ చేసాము, ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ బేబీ అబ్డామిన్ మీద మసాజ్ చేయాలి. మసాజ్ ఎలా చేయాలో కూడా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాము, అది చూడండి. అండ్ బేబీ కాళ్ళు 2 పొట్ట మీదకి పెట్టి సైక్లింగ్ పొజిషన్లో ఇలా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసినప్పుడు గ్యాస్ రిలీవ్ అయ్యి కోలిక్ తగ్గి బేబీ హ్యాపీగా పడుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి గ్రైప్ వాటర్ యూజ్ చేసే కన్నా. థ్యాంక్ యూ.